మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై విచారణ ముగిసింది. డ్రగ్స్ పార్టీకి సంబంధించిన అన్ని ఆధారాలను మేజిస్ట్రేట్ ముందు సమర్పించారు పోలీసులు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై విచారణ ముగిసింది. డ్రగ్స్ పార్టీకి సంబంధించిన అన్ని ఆధారాలను మేజిస్ట్రేట్ ముందు సమర్పించారు పోలీసులు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో విచారణ ముగిసింది. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాబాద్ మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి కూడా ముగ్గురు నిందితులను కస్టడీలోకి తీసుకొని ఫామ్ హౌస్ కి సంబంధించి కావచ్చు డ్రగ్స్ లింక్స్ ను ట్రేస్ అవుట్ చేసేందుకు మొయినాబాద్ పోలీసులు నిన్న ముగ్గురు నిందితులను సుమారుగా 5 రోజుల పాటు కస్టడీలోకి తీసుకునేందుకు కస్టడీ పిటిషన్ వేశారు. ఈ రోజు కస్టడీ పిటిషన్ సంబంధించి కూడా వాదనలు కొనసాగే సుమారుగా ఇటు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సంబంధించిన అడ్వకేట్ కూడా వాదనలు వినిపించారు. ఆ తర్వాత ఇటు మొయినాబాద్ సంబంధించిన పోలీసులు కస్టడీ పిటిషన్ సంబంధించి కూడా వాదనలు కొనసాగి సుదీర్ఘంగా ఇరుపక్షాల వాదనలు విన్న ఉప్పరపల్లి 12వ మేజిస్ట్రేట్ కోర్టు దీనికి సంబంధించి కూడా ఇటు ఆ కస్టడీ పిటిషన్ సంబంధించి కూడా తీర్పు రిజర్వ్ చేసినట్టుగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మొయినాబాద్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుకు సంబంధించి కూడా ప్రభుత్వం సీట్ ఏర్పాటు చేయడం, ఇప్పటికే ఆ రోజు పార్టీకి ముందు హైదరాబాద్ కు చెందిన ఒక వ్యక్తి దగ్గర నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అతడి కోసం వేట కొనసాగిస్తున్న వేళ కూడా తాజాగా మరింత లోతైన దర్యాప్తు చేసేందుకు పార్టీలో పాల్గొన్న వారికి డ్రగ్స్ లింక్స్ ఉన్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ ముగ్గురు నిందితుల్ని ఫామ్ హౌస్ ఓనర్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మరొక ఇద్దరిని కూడా కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు సిట్ సన్నద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి 21వ తారీఖుకు దీనికి సంబంధించి పిటిషన్ సంబంధించి కూడా అంటే కస్టడీ పిటిషన్ వేశారు కాబట్టి సుమారు పిటిషన్ సంబంధించి కూడా తీర్పు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు ఇరుపక్షాల వాదనలు విన్న ఉప్పరపల్లి 12వ మేజిస్ట్రేట్ న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.